హలో గాయస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో మనము హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వీడియో అయితే చూడబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఇది మీరు ఎలా రావాలంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి సో బస్సెస్ కానీ ప్రైవేట్ ఆటోస్ కానీ వెహికల్స్ ఉంటాయి. ఓ ఏంటి వీడు ఈవినింగ్ చూపిస్తున్నాడు వీడియో వెళ్ళాడు ట్రిప్ అని అనుకుంటున్నారా? సో ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఈవినింగ్ వెళ్ళాలంటే నేను క్లియర్గా చెప్తాను. సో డేకి నైట్కి ఏంటి తేడా. సో లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ స్వర్ణగిరి టెంపుల్లో, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ అయింది, చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా ఉంది. అలాగే మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను ఎలా ఉందంటే ఫుల్. మాకు ఆల్మోస్ట్ ఆ హైవే నుంచి యూటర్న్ తీసుకోవడానికి మాత్రమే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. తర్వాత హైవే నుంచి ఇక్కడికి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, ఇంకెళ్ళలేము అని ఇక్కడ సైడ్లో ఇంకో కొంచెం దూరంలో హాఫ్ కిలోమీటర్ అంత దూరంలో పెట్టేసి మేము బైక్ ఎత్తి ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తాము. ఫుల్ కొంచెం కొంత చాలా చాలా హెవీగా ఉంది ట్రాఫిక్ అనేది. సో నేను వెళ్ళే దారిలో చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. ఓకేనా? చలో. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉంది అనేది. సో ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అంత దూరము ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది. అసలు అంత ఈజీగా ఫాస్ట్గా కదలట్లేదు వెహికల్స్ అనేది. దాంట్లోనూ హైవే ఇది భువనగిరి యాదాద్రి హైవే ఉంది కదా ఇది అన్నది. సో చాలా స్లోగా వెళ్ళింది. నేను ట్రాఫిక్లోనే నార్మల్గా వీడియో తీసుకున్నాను ఉంటుందని. సో వెహికల్స్ చూస్తున్నారు ఎంత స్లోగా కదులుతున్నాయి అనేది. సో అటు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి మళ్ళీ రైట్ సైడ్ తిరగడానికి కుదరదు, అంత ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయిందన్నమాట. సో ఎందుకంటే ఉగాది రోజు వెళ్ళాము మేము. సో దానివల్ల ఏమైందంటే అందరికీ లీవ్ కదా. సో అందువల్ల అందరూ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఇక్కడికి. సో అందువల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కార్ల వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో బైక్లు అంటే ఏదో ఒక సందులో గొంతుల దూరం వెళ్ళిపోతాయి అనుకోండి. సో కార్లు అంత ఈజీగా వెళ్ళవు కదా. సో దానివల్ల ఏంటంటే యూటర్న్ దానివల్ల అక్కడ అయినా కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఎంత చేసినా కూడా అవ్వట్లేదు, అంత ట్రాఫిక్ అన్నమాట. సో లాస్ట్కి ఏం చేశారంటే ఇక్కడ ఫుల్ క్లోజ్ చేసేస్తారు యూటర్న్. ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ టెంపుల్కి వెళ్ళేదానికి ఇక్కడ క్లోజ్ చేసి చాలా మళ్ళీ హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. సో క్లోజ్ చేసి పంపించేస్తారు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోమన్నారు. తర్వాత హాఫ్ కిలోమీటర్ వెళ్ళి యూటర్న్ అయితే తీసుకోవాల్సి వచ్చింది మేము. సో ఇప్పుడు నేను నార్మల్గా ఈ టెంపుల్ది మొత్తము వీడియో ఒక ట్రైలర్ లాగా క్రియేట్ చేశాను, మ్యూజిక్ యాడ్ చేసి. సో ఒకసారి అదైతే మీరు చూసుకొని రండి, దాని తర్వాత మెయిన్ వీడియోలోకి వెళ్దాం.
ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ చూస్తున్నారు కదా. సో అప్పుడే నేను హైవేలో చూపించిన ట్రాఫిక్కి ఇక్కడ ట్రాఫిక్కి నార్మల్ అండి. మీకు లైటింగ్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, అంటే మాకు ఎంత టైం పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఓకేనా. సో ఫైనల్ ఇక్కడికైతే స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చేసాం మేము. చూడండి ఇదే ఎంట్రీ పాయింట్ మనకి టెంపుల్కి, స్వర్ణగిరి టెంపుల్ది. అక్కడ స్టార్టింగ్ ఎంట్రీలో స్వర్ణగిరి టెంపుల్ది బోర్డు అయితే వేశారు. మళ్ళీ మీరు రిటర్న్లో వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని ఇంగ్లీష్లో మరియు తెలుగులో పునఃదర్శన ప్రాప్తిరస్తు అని. ఇప్పుడే ఇక్కడ అంటే ద్వారం ముందరకైతే వచ్చాము. సో ఎవరైనా వచ్చినప్పుడు ప్లానింగ్ చేసుకోండి, కొంచెం దూరంలోనే బండి అయితే వెహికల్ అయితే మీరు పార్క్ చేస్తారండి. ఎందుకంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ చెప్పాను కదా, వీడియోలో చూపించాను కదా. సో అలా ఉందన్నమాట ట్రాఫిక్. ఇక్కడ ఆల్మోస్ట్ నడుచుకొని రావడానికి ఆల్మోస్ట్ 20 minutes పట్టిందనమాట. జస్ట్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందని ఇక్కడ. ఈ దారిలో ఇక్కడ సైడ్కి చెప్పులు కన్నా వదిలేసి ఇలాగే పైకి వెళ్ళిపోతాం. ఓకేనా, చలో. సో మీరు ఎవరైనా కావాలంటే చెప్పులు కానీ వేసుకొని వచ్చినారు, షూస్ కానీ స్లిప్పర్స్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, కూర్చున్నారు కదా జనాలు. సో అక్కడ కావాలంటే మీరు వదిలేయచ్చు చెప్పులు. లేదు మేము దేవునికి ఆ మహాద్వారంకి బయటే వదిలేస్తాం అనుకుంటే అక్కడైనా వదిలేసి. కొందరు అలాగనే సెంటిమెంట్స్ ఉంటాయి. లేదంటే ఇంకొందరు ఏంటంటే మెయిన్ టెంపుల్ వరకు వెళ్ళాలి కదా. సో దానివల్ల ఏంటంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు కావాలంటే వదిలేసి వెళ్తామంటే డన్, అది కూడా అట్లా కూడా వదిలేసి వెళ్ళొచ్చు మీరు. సో ఇదైతే స్టార్టింగ్. సో పైన మొత్తం లైటింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. సో నాకు ఇది స్టార్టింగ్లో అక్కడ దూరం చూస్తున్నారు కదా లైటింగ్ టెంపుల్కి ఎలా మెరుస్తున్నాయో. సో చాలా చాలా బాగుందన్నమాట. సో మీరు వెళ్ళే దారిలోనే అక్కడ స్టార్టింగ్లోనే సో బ్రహ్మరథము ఒక రాతి శిల్పం చెక్కి పెట్టారనమాట. స్టార్టింగ్ అటు ఎంట్రీ పాయింట్లో ఇక్కడ చూస్తున్నారు కదా బ్రహ్మరథం అనేది. సో చుట్టూరా ఫౌంటైన్ లాగా పెట్టారు, వాటర్ ఉంది. సో వాటర్ అయితే ఏం పైకి ఎగరట్లేదు మేము వెళ్ళినప్పుడు. సో ఇలాంటి చోట వాటర్ ఎగిరేటప్పుడు స్టార్టింగ్లో పెట్టేసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో దానివల్ల ఇంకా ఫ్రంట్లో ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు అక్కడ అది బ్రహ్మరథం దాటిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఇక్కడైతే పెట్టారనమాట. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. సో చాలా పెద్దగా ఉన్నాయి. అందరూ ఇక్కడ నమస్కరించుకొని వెళ్తున్నారు స్వామివారి పాదాలకి. సో మీరు కూడా ఇక్కడ తప్పకుండా స్వామివారి పాదాలకు నమస్కరించుకొని ఇక్కడ డైరెక్ట్ మీరు స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్టెప్స్. మీరు పైకి వెళ్ళేటప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మర్చిపోకండి. సో స్వామివారి శ్రీచక్రం మరియు శంఖము మరియు స్వామివారి 3 నామాలు ఉన్నాయి కదా. సో ఇవి మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు పిల్లర్ టైప్స్ ఉన్నాయి కదా, ప్రతి పిల్లర్కి ఏవైతే పెట్టారనమాట. అండ్ పైకి వెళ్ళేటప్పుడు స్వామివారికి అంటే వాళ్ళ కీర్తనలు ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ అవి ఎల్లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డ్స్ మీద అయితే రాసి పెట్టారనమాట తెలుగులో. సో వెళ్ళేటప్పుడు మీరు చదువుకొని స్వామివారిని స్మరిస్తూ వేడుకొండల వెంకటరమణ గోవిందని, లేదంటే తెలుగు వచ్చిన వాళ్ళు అక్కడ చదువుకుంటూ స్వామివారిని స్మరిస్తూ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో వెళ్ళే దారిలో మీకు లెఫ్ట్ సైడ్ కానీ సో కొబ్బరికాయలు కానీ అవైలబుల్గా ఉన్నాయి. తీసుకునే వాళ్ళు కావాలంటే ఎవరన్నా ఇంటి నుంచి తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో మీరు తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. మీరు ఆల్మోస్ట్ ఆల్ పైకి రీచ్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి. సో పైకి వెళ్ళగానే కాళ్ళు చేతులు మొహమ్మద్కి నీట్గా కడుక్కొనేసి వెళ్ళండి. ఎందుకంటే కింద నుంచి వస్తారు కదా. సో అప్పుడు డస్ట్ మొత్తం అంతా స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాష్ చేసుకొని వెళ్తే మంచిదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్ ఎంట్రీలానే అక్కడ మీరు రైట్ సైడ్ తిరిగితే కన్నా ఇక్కడ చూడండి మొత్తం
లైటింగ్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ లోపు దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ బోర్డు మీద స్వర్ణగిరి దేవస్థానం అనేది క్లియర్గా బాగా రాశారు. ఇది గోపురం అన్నమాట స్వామివారిది. ఇది ఎంట్రీ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మొబైల్ కౌంటర్ గానే ఉంటుంది. ఇక్కడ 2 చోట్ల అవైలబుల్గా ఉన్నాయి మొబైల్ కౌంటర్ అనేది. సో మొబైల్ అనేది కేవలం దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తారు కదా, అప్పుడు మాత్రమే అలా ఉండదు మీ మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ. సో మిగిలిన నార్మల్గా అయితే బయట ఎక్కడైనా మీరు తిరగడానికి చుట్టూరా మొత్తం తిరగడానికి కావాలంటే మొబైల్ కానీ తీసుకొని వెళ్ళచ్చు. మొబైల్ ఎలా ఉంటుంది. సో ఫొటోస్ వీడియోస్ కావాలంటే తీసుకోవచ్చు అన్నమాట. సో మీరు అక్కడే స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఎంట్రీ పైకి ఎక్కుతారు. అప్పుడు రైట్ సైడ్లో గరుడ మండపం అనేది ఉంటుంది, అది కూడా చూసుకుని తర్వాత ఇక్కడ చూస్తాను కదా డోనర్స్ ఎంట్రీ అని. ఇది 1000 రూపీస్ కడితే మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్తారు కదా 4 మెంబర్స్. సో అప్పుడు వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. మీరు 1000 రూపీస్ అనేది పే చేస్తే కన్నా మీకు స్పెషల్ ఎంట్రీ అనమాట 4 మెంబర్స్కి. సో మీకు ఒక స్వామివారిది అంటే టవల్ ఒకటి ఇస్తారు, ప్లస్ ఫోటో ఒకటి ఇస్తారు. ఆ తర్వాత ఫోటోతో పాటు స్వామివారి లడ్డు ప్రసాదం అయితే ఇస్తారనమాట. ఇది 1000 రూపీస్ కొన్న యూజర్స్. సో గాయస్ ఇక్కడ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు మొబైల్తో రౌండ్గా నించొని. ఇక్కడ చూడండి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా అలా మొబైల్ రౌండ్గా తిరుగుతుంది. కింద ఏదో పెట్టారు అక్కడ మొబైల్ హోల్డ్ చేసి ఇక్కడ చూడండి అట్లా తిరుగుతూ ఉంది. సో వీడియో రికార్డింగ్ అనమాట ఇది. ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. బాబా ఫుల్ జనాలు వెళ్ళి అయ్యా స్వామి ఇది. ఆహా ఇది మాత్రం వేరే లెవెల్ అనుకోండి గాయస్. ఇక్కడేమో లైటింగ్ పెట్టిందంటే వాటర్ దగ్గర బాగుండేది. శ్రీ భూవారాహ మండపం అంట. ఓకే చలో ముందుకు వెళ్దాం మనము. మొత్తం ఇక్కడ ఏదో వెరైటీ ఏముందో తెలీదు. ఏది ఫోటోలో చూసినట్టు గుర్తు, ముందేముందో తెలీదు. మనం వెళ్ళి చూద్దాం ఏముందో. భారీగా అందరూ చూస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూద్దాం. మహావిష్ణువు విగ్రహం అనుకుంటా. వాటర్లో పాముల పడగల మీద దొరుకుంటారు కదా స్వామివారు. సో అదే అనుకుంటారు విగ్రహము. సో మనం కిందకి వెళ్తే వ్యూ బాగా వచ్చేది. ఓకే ఇది మొత్తం జనాలు చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు, ఫుల్ హెవీగా ఉన్నారు. ఇది పరిస్థితి ఇక్కడ ఈరోజు ఉగాది రోజు. మామూలుగా లేరు. ఇంకా అసలు వీకెండ్ అయితే ఇంకా హెవీగా ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు చూడాలి ఇటు సైడ్ వెళ్తే బాగా వస్తే ఒక పని చేద్దాం. ఇది ఉంది కదా ఇలా వెళ్ళి అటు సైడ్కి వెళ్దాము, రైట్ సైడ్కి కిందకి వెళ్ళి ఒకసారి చూసుకుందాము ఎలా వస్తుందని. ఆ తర్వాత మళ్ళీ కిందకి వెళ్దాము, కిందకి వెళ్ళి వీడియో రికార్డ్ చేసుకుందాం. ఓకేనా చలో. ఇది ఇంకో సైడ్ అక్కడ స్వామివారి దర్శనం అయ్యాక నేను అటు సైడ్ చూసుకొని ఇటు సైడ్ రావాలనుకుంటా. సంథింగ్ ఏమో ఉంది ఇక్కడ. మొత్తం అటు సైడ్ వెళ్ళి ఉన్నారు అందరూ. ఇది స్వర్ణగిరి వెంకటరమణ స్వామి టెంపుల్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇది అక్కడ హైవే ఉంది, అట్టే మనం వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ. అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ ఎలా ఉన్నారు. ఇప్పటికి కూడా ఫుల్ జామ్ ఉందన్నమాట. కనిపిస్తుందో లేదో తెలియదు. ఓకే చలో మన పనిలో మనం చూద్దాం.
ఇక్కడ మహావిష్ణువు ఒక రూపం, సో స్టాచ్యూ అనేది విగ్రహము. సో పాములు పడకల మీద పడుకుని ఉంటారు కదా, సో ఆ రూపంలో స్వామివారిని ఇక్కడైతే ప్రతిష్టాపించారు. సో చుట్టూరు అంటే కోనేరులో ఉందన్నమాట అది. సో చుట్టూరు కోనేరు ఉంది, లోపలికైతే ఎవరికి అలో లేదు ఇక్కడ. సో మంచిగా తీద్దాం అనుకోండి, ఎక్కడ సరిగ్గా రావట్లేదు. అక్కడ లోపలికి అలో ఏమైనా ఉంటే కానీ సో వీడియో అనేది బాగా క్లారిటీగా వచ్చేది. సో లేదు కాబట్టి అంత క్లియర్గా రావట్లేదు అనమాట ఇక్కడ. సో సౌండ్ అనేది రీసౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ సౌండ్ అయితే ఆఫ్ చేశాను నేను. కిందకి వెళ్దాము, ఇప్పుడు పైన కంప్లీట్ అయింది. సరిగా అంత వ్యూ అంత క్లారిటీగా రాలేదు, కిందకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, చలో. ఈయనే లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి. ఆ లక్ష్మీదేవి అట్లా ఉంటే కానీ ఆయన కోపం తగ్గదు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపం ఉంది. ముందుకు కిందకి వెళ్దాము. ధ్వజస్తంభం ఉంది, దీపాలు పెట్టడానికి అనుకుంటా. చలో మన ऐसे जाओ, ऐसे जाओ. इधर चल रहे ओए चुपू. ఇక్కడ స్వామివారి విగ్రహము మంచిగా కనపడాలంటే మీరు పైనుంచి చూస్తేనే బెటర్ అన్నమాట, బాగా కనిపిస్తుంది. సో మీరు కిందకి వెళ్ళి చూస్తే కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు లెవెల్కి అనేది. సో పైకి వెళ్ళే చూడండి, బాగా కనిపిస్తుంది. ఇక్కడ రాసారు శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అంట, దీని పేరు. చూడండి, ప్లీజ్ నోట్ ఎంట్రీ నాట్ అలౌడ్ ఇంటూ కోనేరు వాటర్. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది, దీపాలు పెట్టడానికి, దీపారాధన కోసం. ఇక్కడ చూడండి, జయద్రథము అని ఉంది కదా. సో ఈ జయద్రథము మీద ఆ హనుమంతుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపించారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంకా లిఫ్ట్ వర్కింగ్ జరుగుతుంది. ఆహా, ముందు ఎలాగో ప్లేస్ లేదు సరిగ్గా తీసుకుందాం అనుకుంటే, బ్యాక్ సైడ్ అయినా ఖాళీ ఉంది. మరేం చేస్తాం, ముందు ఫుల్ ఉంది, అందుకే వెనకాల తీస్తున్నాను అన్నమాట. చూస్తున్నారా, సో దీని కన్స్ట్రక్షన్ మాత్రం వేరే లెవెల్ అన్నమాట. ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షను. సో అయిపోయేసరికి ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ మీదుగా అది కవర్ చేసుకున్న తర్వాత మహావిష్ణువు ఒక రూపం అనేది కోనేరు. అలాగే కొంచెం ముందుకు రండి, ఇటు సైడ్ అలాగే కొంచెం రైట్ సైడ్కి. సో అటు సైడ్ వస్తే కన్నా మీకు అక్కడే స్వామివారి టెంపుల్ కదా మెయిన్ చెప్పాను కదా, అక్కడ మొత్తం అంతా స్వామివారి
చక్రము అవన్నీ అక్కడ వేసారనమాట. చూస్తున్నారు కదా దూరంలో మీరు, అక్కడైతే మీరు అవైలబుల్గా అయితే షో చేశారనమాట. మొత్తము ఆ గుడి బండలం ఏమున్నాయి దాని మీద అయితే చెక్కారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైటింగ్స్ ఉన్నాయి కదా చూడండి, కనిపిస్తుంది కదా మీకు. యాదాద్రి తిరుమల దేవస్థానం ఉంది ఇక్కడ. ఇక్కడ మొత్తం లైటింగ్స్ మొత్తం అక్కడ అలా పెట్టారనమాట. సో లైటింగ్స్ ఏంటంటే 2 లైట్స్ తర్వాత ఆ పేరు, తర్వాత ఏంటంటే స్వామివారి చక్రము, తర్వాత శంఖం, సెంటర్లో 3 నామాలు స్వామివారివి. ఇవైతే ప్రతి లైట్కి ఇంకా ఒక సైడ్ పెట్టారు. ఇది ఇంకా కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. ఇక్కడ లైట్లు ఇంకా ఆన్ చేయలేదు. ఆ కవర్ చేసుకున్న తర్వాత కొంచెం అలాగే ముందుకెళ్తే కన్నా ఆ టెంపుల్ చుట్టూరా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవు పాలిస్తుంది అనమాట దూడకి. ఆ తర్వాత అక్కడే స్వామివారి ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అది చేసుకున్న తర్వాత ఆ ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్ తర్వాత కొంచెం అక్కడ పీకాక్స్ ఉంటాయి, అంటే నవిళ్ళు అవంటే ఇవి ప్రజెంట్కి అయితే ఆ 3 ఉన్నాయన్నమాట ఇక్కడ షోయింగ్కి చూడడానికి. మనము ఇక్కడ చూడండి పెద్దగా ఛత్రం లాగా ఉంది, మొత్తం చాలా హైట్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంటే ఎవరిని పిల్లలతో పాటు వస్తాం కదా, సో వాళ్ళతో ఫొటోస్ తీరాం కదా, ఇంకా ఇక్కడ అలో చేయట్లేదు. సో గాయస్ మీరు ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఇక్కడ తాగడానికి నార్మల్ గ్లాసెస్ కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. కాబట్టి మీరు వాటర్ బాటిల్ తెచ్చుకుంటే కానీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడక్కడ పెట్టారు, దాంట్లో కనుక మీరు పట్టుకోవచ్చు వాటర్ తాగడానికి. లేదంటే గ్లాస్ ఇక్కడ తాగడానికి వచ్చాము. సో జనం ఎక్కువ ఉన్నదా, సో జనాలు ఎక్కువ అయిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే సో వాటర్ అయితే పోస్తుండే కానీ వెంటనే అయిపోతున్నాయి వాటర్ అనేది. సో అందుకని ఇప్పుడు బాగా దాహం వేస్తుంది. వేరే చోట ఇక్కడ 2-3 చోట్ల చూసాము, లేవు. సో ఇవి ఎక్కడున్నా అక్కడ వెళ్ళి తాగాలి, ఓకేనా? అర్జెంట్గా తాగాలి, లేదంటే అవ్వట్లేదు. ఈ వేడికి ఏమవుతుందంటే దాహం బాగా ఎక్కువ వేస్తుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కదా మీకు, ఇక్కడ చూస్తున్నారు కదా కింద మొత్తం అంటే టెంపుల్ చుట్టూ ఏది ఉందో సో మొత్తం స్టెప్స్ వదిలేసి స్టెప్స్ ఎక్కిన తర్వాతే మొత్తం అన్ని చోట్లను మ్యాట్ అయితే కవర్ చేశారనమాట. ఎందుకంటే ఇది వేసవి కాలం కదా, సో డే టైంలో ఎవరైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అస్సలు అడుగు పెట్టలేమన్నమాట, ఫుల్ కాలిపోతుంది. అందువల్ల ఏంటంటే జనాల మంచి కోసం ఏంటంటే మొత్తం మ్యాట్ అయితే కప్పేసి కవర్ చేసేసారనమాట. సో వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి, అంటే జనాలుగా ఎక్కువ ఉన్నారు కదా. సో ఈ మ్యాట్ కానీ వేయలేదనుకోండి సో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అస్సలు నడవలేరు, అసలు నించోలేరు అనమాట ఎక్కడ ఈ ప్లేస్లో. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ మ్యాట్ ఇక్కడ. సో ఇలాంటిది మొత్తం స్టెప్స్లో కూడా ఆఖరికి స్టెప్స్లో కూడా మొత్తం అంతా కవర్ చేస్తారనమాట. మొత్తం అంటే చాలా వరకు ప్లేస్ ఉంది కదా ఇది. సో చాలా వరకు పట్టి ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి మ్యాట్ అనేది. అటు సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. సో ఐ థింక్ ఇది వెహికల్ పార్కింగ్ చేశారు ఇక్కడ చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోతే ఇది మొత్తం లైటింగ్ పెట్టేస్తే కన్నా వేరే లెవెల్ ఉంటుంది చూడడానికి ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే రథం అన్నమాట. సో రీసెంట్గా ఎప్పుడు యూజ్ చేసినట్టున్నారు, పొలాలు మొత్తం అయితే వేసి వదిలేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ముందు కనిపిస్తుంది కదా మీకు పొడవుగా. సో దీన్ని అయితే మేము అంటే నార్మల్గా ఎద్దుల బండి కట్టేవాళ్ళం అనమాట ఇది ఇలాంటిది. సో చాలామంది తెలిసే ఉంటుంది. సో మా సైడ్ ఏమంటామంటే దాన్ని కాడిమాన్ అంటామన్నమాట దాన్ని. సో మీ సైడ్ ఏమంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఓకేనా? తెలంగాణలో ఏమంటారు అయితే నాకు తెలియదు. ఆంధ్రాలో మా సైడ్ ఏంటి మదనపల్లి ఈ సైడ్ ఏంటంటే కాడిమాన్ అయితే అంటారు దాన్ని. ఇక్కడ చూస్తున్నారు ఇది మొత్తం చెక్కతో చేశారు అనమాట. ఈ రథం అనేది మొత్తం చెక్కతోనే చేశారు. సో చూడడానికి చాలా బాగుంది చూడండి. అంటే సో గాయస్ ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్లీ 8:26 అయింది. సో మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళాలి. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ వీడియో రికార్డింగ్కే టైం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాము ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోతుంది. 9 గంటలకు క్లోజ్ కదా టెంపుల్. సో ఇప్పుడు వెళ్ళినా కూడా టైం అయిపోతుంది. మళ్ళీ దూరం లాంగ్ వెళ్ళాలి కాబట్టి జర్నీనే ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన పడుతుంది అనమాట. నైట్ కాబట్టి 2 అవర్స్ వేసుకున్నాను అప్రాక్సిమేట్లీ. సో హైదరాబాద్కి అందువల్ల ఏమంటే వెహికల్ వెళ్ళాలి ఫ్యామిలీ కదా. సో ఇంటికి వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుంది. ఇప్పుడు దర్శనానికి అయితే లేదు, తర్వాత ఎప్పుడైనా వచ్చి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ దేవుని పాటలు వేసారు, మేబీ అది స్ట్రైక్ రేట్ పడవచ్చు, మేబీ దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ వేయాలి. చెప్తున్నాను వస్తుంది లేదు మ్యాక్బీ ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ అయితే పక్కా వస్తుంది. సాంగ్స్కి అయితే నేను బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతుంది అది. మళ్ళీ నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా? తప్పదు, ఏం చేయలేము. ఇది సిచ్యుయేషన్. ఫుల్ జనాలు ఉన్నారు. సో వీలైనంత త్వరగా ఇక్కడ రావడానికి చూడండి. మొత్తం కవర్ చేసుకోవాలంటే మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా కవర్ చేసుకొని మీరేసు అంటే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మిగిలింది ఎంతసేపని మీరు
చూడొచ్చు అనమాట వ్యూ అనేది. సో మీకు టైం ఉంటుంది, లేట్ అయినా పర్లేదు వెళ్ళొచ్చు. లేదు ఇక ముందు మీరు ఇక్కడ మొత్తం వ్యూ చూసుకొని వెళ్ళారనుకోండి, తర్వాత దర్శనానికి దేవుడి దగ్గరికి టైం అయిపోతుంది మాలాగా. అర్థమైందా? సో అందువల్ల ఏంటంటే ముందు చూసేసుకోండి, తర్వాత హ్యాపీగా చూసుకోండి. వెహికల్స్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వెహికల్స్ వీలైనంత దూరమే పెట్టండి. మీకు త్వరగా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి. ఇలాంటి ఆల్మోస్ట్ 9, ఇప్పుడు చెప్పగా 8:30, ఇప్పుడు కూడా ఇంకా వెహికల్స్ అనేది వస్తూనే ఉన్నాయి ఇక్కడికి. అర్థమైందా? ఇది 8:30 వరకు వస్తుంది. సో దూరంగా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది మళ్ళీ వెళ్ళడానికి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళే దారిలో మీరు ఇక్కడే గంటలు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉండడానికి మీకు వీలు అవుతుంది. ఇది మొబైల్ అయితే మీరు అక్కడ లోపలికైతే అలో లేవు. సో మొబైల్స్ మీరు అక్కడ కౌంటర్లు అయితే డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో మొబైల్కి అయితే 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో బ్యాగు గీగు ఏం అలా ఉండవు. వెళ్ళడము, డిపాజిట్ చేయడము, లోపలికి ఫ్రీ దర్శనం. లేదంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అంటే 1000 రూపీస్ చెప్పాను కదా టికెట్, స్పెషల్ దర్శనం అది ఉంది. లేదంటే 50 రూపీస్ ఉంది, స్పెషల్ ఎంట్రీ అనమాట దేవుడి దగ్గరికి. సో 50 రూపీస్ తీసుకుంటారు, లేదంటే 1000 రూపీస్ తీసుకుంటారు, మీ విషయం. ఒక పర్సన్కి అయితే 50 రూపీస్, లేదంటే 4 మెంబర్స్కి అయితే 1000 రూపీస్ అనమాట. ఇది ఓకేనా? చలో అన్న హాఫ్ రౌండ్ ఇవ్వండి. అన్న హాఫ్ రౌండ్. సో గైస్, ఇప్పుడే భూచక్ర గడ్డ తీసుకున్నాము తిందామని. చాలా రోజుల నుంచి వీడియోస్లో చూస్తున్నాను నేను. సో ఇది ఒక్కసారైనా ట్రై చేయాలబ్బా లైఫ్లో అని అనుకుంటున్నాను. ఇప్పుడే తీసుకున్నాము. సో హాఫ్ పీస్ వచ్చేసి 50 రూపీస్ చెప్పాడు, ఫుల్ పీస్ వచ్చేసి 100 రూపాయలు చెప్పాడు. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, భూచక్ర గడ్డ చక్కెర వేసి తీసుకున్నాము. ఫుల్ రౌండ్ తీసుకున్నాము 100 రూపాయలు. సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. ఓకేనా? సో భూచక్ర గడ్డ టేస్ట్ అయితే చేద్దాము ఎలా ఉందనేది. ఎలా ఉందంటే టేస్ట్ ఈ షుగర్ కేన్ ఉంది తెలుసా, చెరుకు. అది తిన్నప్పుడు ఎలా ఉందంటే అంతే, మొత్తం లాస్ట్లో రసం అంతా జుర్రేసాక లాస్ట్లో వస్తుంది కదా టేస్ట్. సో అలా ఉందన్నమాట. సో గైస్, ఈరోజుకి ఇంతే వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. సో వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.